ఇలాంటి చెట్లు ఉంటాయి ఇక్కడ. వావ్, చూడ్డానికి అమేజింగ్గా ఉంది. ఇది ఏదో ఒక ఆర్ట్ లాగా ఉంది. బట్ చెప్తున్నా కదా, అడవిలో ప్రకృతిలో చాలా అందాలు ఉంటాయి. మనం చూడాలి కానీ మనకి కంటికి బాగా కనిపిస్తాయి. బట్ మనం అంతా గమనించాము. ఇది నిజంగానే ఆసం. ఇది ఎక్కడ చూసాం కదా, హోల్ కూడా ఉంది కదా. ఒకవేళ హోల్ నుంచి వాటర్ వస్తుందో తెలియదు. బాలకృష్ణ భైరవ సినిమాలో కూడా ఇలాంటిదే ఉంటుంది చెట్టు. అక్కడ ఆ హోల్లో ఇక్కడ మీకు కొట్టంగానే వాటర్ వస్తుంది. ఇలాంటి వాటిలో అది ఆ వాటర్ ఉంటుంది, స్టోర్ ఉంటుంది. ఆ వాటర్ తాగినప్పుడు మనకి మినరల్స్ అన్నీ దొరుకుతాయి వాటర్లోంచి. దానివల్ల మనకి హెల్త్ కూడా బాగుంటుంది. దీని పేరు బ్రహ్మజీవుడు, ఐ థింక్ నాగజీవుడు అని 2 వస్తాయి వీటిలో. ఇక్కడ కూడా చూసారు కదా, వీటిలో వాటర్ కంటెంట్ ఉంటుంది, లోపల స్టోరేజ్ ఉంటుంది. ఆ వాటర్ తాగడం వల్ల మనకి హెల్త్ ఇష్యూస్ రావు. ఏదైనా మీకు ఆస్మా గిస్మా ఉన్నా కూడా మనకి బాగా తగ్గిపోతుంటారు. సో దీంట్లోనే మనకి ఇక్కడ చూసాం కదా, ఇది ఇంటికి దిష్టి కడతారు కదా, ఇట్లాంటివి ఇంటికి దిష్టి కడతారు ఇవి. అవి ఇక్కడ ఎక్కువ విరిగా ఉంది ఇక్కడ అడవిలో. ఇవన్నీ కూడా కొండ ప్రాంతాలు ఉంటాయి కాబట్టి మనం అడవిలో వచ్చినప్పుడు దొరుకుతుంది. ఇక్కడ ఇంకో చెట్టుని చూస్తారు కదా, మనకి ఇక్కడ చెట్లు ఎక్కువ ఉన్నాయి. ఈ చెట్టు పేరు తంగేడి చెట్టు అంటారు. ఈ చెట్టు స్పెషల్ ఏమంటే, ఈ చెట్టు ఆకులని మనము చిన్న బౌల్లో వేసుకొని స్టవ్ పెట్టి వేయించుకొని ఒక క్లాత్లో కానీ దాన్ని వేసుకొని కట్టుకొని, ఎక్కడ కాళ్ళు నొప్పులు ఉంటాయో మోకాలు నొప్పులు ఉంటాయో అక్కడ కానీ కట్టుకున్నామంటే, నైట్ కానీ కట్టుకుంటే పొద్దునకంతా మీకు అది కాలు బాగైపోతుంది. సో ఇట్లా మనం మెడిసిన్స్ లేకుండా మనము ఇలాంటి ఆకులతోటి మనం నయం చేసుకోవచ్చు అనమాట. ఇది ఎక్కువ అడవి ప్రాంతం ఉంటుంది. దీని మీద తంగేడి పూలు, దీంట్లో పూలు కూడా కాస్తాయి. ఈ తంగేడి పూలు ఉంటుంది, దీన్ని తంగేడి చెట్టు అంటుంది. చూద్దాం, వీటిలో ఇక్కడ ఆకులు కూడా ఉంటాయి, ఇక్కడ పూలు ఉంటాయి. సో ఇక్కడ ఇంకో చెట్టు కూడా చూసారు కదా, ఇదిగోండి, ఇది చూసారు కదా, ఈ ఫ్లవర్స్ ఉండేది. ఇది కూడా అంతే, ఇది కూడా దానికి సంబంధించింది. ఇది కూడా ఇక్కడ ఎక్కువ ఇలాంటివి ఉన్నాయి ఇక్కడ. సో వీటి ద్వారా మనకు కావాల్సిన మెడిసిన్స్ కూడా మనం తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు చెప్పాం కదా, సో మనకి మోకాలు నొప్పులు ఉన్నా, కీళ్ళ నొప్పులు ఉన్నా కూడా సో ఈ చెట్లు ఆకులు అంతా తుంచి మనకి నీట్గా వాటిని బౌల్లో వేసి వేయించుకున్న తర్వాత దీన్ని క్లాత్లో వేసుకొని టవల్లో కానీ చుట్టుకొని అలా కాలు కట్టుకున్నామంటే మనకి ఉండే నొప్పులన్నీ తగ్గిపోతాయి. దీన్ని చూసారు కదా, గుర్తుపెట్టుకోండి, దీని పేరు తంగేడి చెట్టు అంటారు. దీన్ని మీకు ఎక్కడైనా దొరికితే మీకు వాటిని ఆకుల్ని తుంచి వాటిని పెన్నులు వేసి వేయించుకొని వాటిని కాళ్ళు కట్టుకోండి. రాత్రి కట్టుకుంటే పొద్దున తగ్గిపోతుంది మీకు. సో అంతా దీంట్లో ఉండదు. సో ఆయుర్వేదం మనకు చాలా ఉన్నాయి ఇలాంటివి. ఇక్కడ చూసాం కదా, ఈ ఫారెస్ట్ ఇవే ఉన్నాయి, ఇందులో చూస్తారు కదా, ఇది కూడా అదే. వీటిలో పూలు కూడా కాస్తాయి, ఇలాగా చిన్న చిన్న పూలు కాస్తాయి. ఇలాంటి చెట్లు వల్ల మనకి చూసారు కదా, ప్రకృతి మనకి ఎన్నో ఇస్తుంది. ప్రకృతిలో ఉండే వాటితోనే మన ఆరోగ్యాన్ని మనం బాగా చేసుకోవచ్చు. మనకు తెలియక మనం అనవసరంగా